నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రెసిపీస్ని చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్, సో మనం ఈ రోజు ఏ రెసిపీ చేయబోతున్నాం? ఈ రోజు మిల్లెట్స్ తో గంజి తయారు చేసుకుంటాం. గంజి అనగానే చాలా మంచి లిక్విడ్ ఫుడ్ అని చెప్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంకొంచెం హెల్దీగా మిల్లెట్స్ తో చేసుకునే గంజి అన్నమాట. మన ఈ సమ్మర్ సీజన్ లో చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? ఓకే, సో మరి ఎలా మ్యామ్ గంజి అనేది చాలా వరకు అందరూ తీసుకునే వాళ్ళు. ఇది వరకు మనం రైస్ వండినప్పుడు అయితే ఏంటి, దాని నుంచి వచ్చిన గంజిని తీసి కొంచెం బటర్ మిల్క్ కలిపి, మా చిన్నప్పుడు అంటే మేము కూడా తక్కువ, మా ఫాదర్స్ వాళ్ళందరూ బాగా తీసుకున్నాం అని చెప్పేవాళ్ళు. అలాంటిది మధ్యలో చాలా రోజులు అంటే ఒక 25 to 30 years ఈ గంజి అన్నది అసలు ఆ మాట కూడా మనం వినలేదు. చాలా మంది వినకుండా గంజి అంటేనే అదేదో ఎవరో పేదవాళ్ళు తాగేది, ఫుడ్ లేకపోతే తాగేది అన్న ఫీలింగ్ ఉండేది. కానీ గంజిలో చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట. బి కాంప్లెక్స్ చాలా వరకు ఉంటుంది. ఇది వరకు ఎప్పుడైనా నోరు ఇలా పగిలినప్పుడు మాకు ప్రత్యేకంగా గంజి తీసి ఇచ్చేవాళ్ళు. నోటి మీద చిన్న చిన్న పుండ్లు వస్తాయి కదా లోపల, నోటి లోపల చిన్నగా పగిలినట్టు పుండులాగా వస్తుంది. అలాంటప్పుడు ఈ గంజి తీసి 4-5 రోజులు తాగేవాళ్ళం. ఇప్పుడంటే అన్ని మెడిసిన్స్ లోకి వెళ్ళిపోయారు. టాబ్లెట్, సి విటమిన్ టాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నారు. కానీ ఇది వరకు గంజి తాగేవాళ్ళం. గంజి చాలా పోషకాలు ఉన్న ద్రవ పదార్థం అని ఇప్పుడు మళ్ళీ మన సైంటిస్టులన్నీ కనుగొని ఇప్పుడు అందరూ కూడా గంజి అన్నది ప్రత్యేకంగా తయారు చేసుకుని తాగుతున్నాం. ఓకే, సో మరి మనం ఈ రోజు ఏ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం? ఈ రోజు సామలు యూజ్ చేస్తున్నాం దీనికి. ఇది దేంతో అయినా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం వాటరు, మనం రైస్ ఎలా ఉడకబెడతామో అలాగా వాటర్ ఎక్కువ తీసుకున్నాం దీనికి. వాటర్ తీసుకుని ఇది మనం సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగోకుండా అంటే ఏదైనా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది తాగడం వల్ల ఈ నీరసం అంతా తగ్గుతుంది అనమాట. ఓకే, ఇలా వాటర్ ఎక్కువ తీసుకుని బాయిల్ చేసిన తర్వాత మనం ఏదో ఒక మిల్లెట్ దీంట్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఓకే, సో మిల్లెట్స్ గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామలు, పచ్చిమిర్చి, సాల్ట్, పెప్పర్, కొత్తిమీర, ఆనియన్ అండ్ వాటర్, కొంచెం పెరుగు. ఓకే, సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి బాగా. ఓకే, బాయిల్ చేసుకుని ఇది దాంట్లో మిల్లెట్స్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఓకే, అది మనం సేమ్ గంజిలాగే తీస్తాను అనమాట. ఇప్పుడు గంజి తీస్తాం కదా, అలా గంజి తీసుకుని ఆ రైస్ అంతా మనం మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, అది మనం 6 hours సోక్ చేయాలి. ఓకే, డన్. బాగా మరిగిన తర్వాత దీంట్లో వేసి ఒక 15 to 20 minutes మరిగిస్తే సరిపోతుంది మనకి. ఓకే, అది అంతా వడబోసిన తర్వాత ఆ రైస్ తీసి మనం మామూలుగా రైస్లో పప్పు కూరలు వేసుకుని తినొచ్చు, లేదంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కింద చేసుకోవచ్చు. ఈ వాటర్ని స్పెషల్గా ఈ వాటర్ని 1 day బిఫోరే మనం ఒక పాట్లో పెట్టుకుని నెక్స్ట్ డే తాగితే ఇంకా ఇంకా మంచిది. ఓకే, కుక్ చేసిన వెంటనే కాకుండా ఒక రోజు అలా వదిలి పెడితే అది కూడా ఫర్మెంట్ అవుతుంది. ఓకే, కొంచెం దాంట్లో బటర్ మిల్క్ కలిపి మనం ఆనియన్స్, మిర్చి ఇవన్నీ పెట్టుకున్నాం కదా, అది వేసుకుని తాగితే అసలు నీరసం తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోతుంది. అవునా? సూపర్. ఓకే, బాగా మరిగిన నీళ్ళలో తీసి పెడదాం ఇవన్నీ మిల్లెట్స్. బాగా మల్టీ మిల్లెట్స్ 2-3 రకాల మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే డ్రైన్ చేసిన తర్వాత మనకి గంజి వస్తుంది. అలాగే మనం ఈ రైస్ని ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవచ్చు, లేదంటే మనం పప్పు కూర ఏదో ఒకటి వేసుకుని తినేయచ్చు ఇది. ఓకే, చూసారు కదా మీరు, మిల్లెట్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. మనకి రోజుకి ఒక 100 grams ఏదో విధంగా మనం తీసుకోగలిగితే మనకి బాడీకి కావాల్సిన ఫైబర్ ఏంటి, ప్రోటీన్ అన్నీ అందుతాయి. అవును, అందుకని మిల్లెట్స్ ఇందులో సాల్ట్ వేస్తాను. ఓకే, సాల్ట్ కొంచెం
దీన్ని ఒక 15 మినిట్స్ అలా వదిలిపెట్టేస్తే మనకి రైస్ అది వేసిన సామాన్లు కూడా ఉడికిపోతాయి, ప్లస్ ఇది మనకి గంజిలా తయారైపోతుంది. 15 మినిట్స్ అయిందా? అయిపోయింది. ఇలా బాగా అరోమా కూడా చాలా బాగుంది. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా అంటే మొత్తం రాదు కాబట్టి కొంచెం డ్రైన్ చేసి దీంట్లోకి తీసుకుని ఓకే. బాగా అంత చిన్న కప్ మనం వేస్తే చూడండి ఎంత రైస్ అయింది. దీంట్లో వాటర్ కూడా మనకు సరిపడా వస్తుంది బయటకి. ఇప్పుడు డ్రైన్ చేస్తే వస్తుందా? వస్తుందా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. సో మ్యామ్ 15 మినిట్స్ అయిందా? అయిపోయింది. ఇలా బాగా అరోమా కూడా చాలా బాగుంది. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా అంటే మొత్తం రాదు కాబట్టి కొంచెం డ్రైన్ చేసి దీంట్లోకి తీసుకుని ఓకే. బాగా అంత చిన్న కప్ మనం వేస్తే చూడండి ఎంత రైస్ అయింది. దీంట్లో వాటర్ కూడా మనకు సరిపడా వస్తుంది బయటకి. ఇప్పుడు డ్రైన్ చేస్తే వస్తుందా? వస్తుందా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. గంజి రెడీ అయిపోయింది. రెడీ అయింది. ఓకే, మనం సెపరేట్గా కాకుండా మనం అంటే ఉడకబెట్టేటప్పుడే ఈ నీళ్ళు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏం వేస్తాం మ్యామ్? దీంట్లో వేడిగా ఇలా కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకుని కూడా తీసేసుకోవచ్చు. వేడిగా తాగాలని చెప్తుంటేనే అసలు నిజంగా. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కొద్దిగా పెరుగు వేసుకుని రాత్రి అంతా దాంట్లో ఫెర్మెంటేషన్ చేసి మార్నింగ్ తీసుకుంటే అది ఇంకా ఇంకా మంచిది. ఓకే, నైట్ ఫర్మెంట్ చేసేసి పెరుగు వేస్తాం కాబట్టి ఇంకా సో 2 ways లో తీసుకోవచ్చు. వేడిగా అప్పటికప్పుడు సూప్ లా తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఫర్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కి హెల్దీ డ్రింక్ లాగా. ఇప్పుడు ఏంటంటే డైజెషన్ కి అందరూ అంటున్నారు కదా, గట్ హెల్త్ కోసం ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే మీకు ఫర్మెంటేషన్ అయినాయి కాబట్టి గుడ్ బ్యాక్టీరియా అంతా బాగా డెవలప్ అయ్యి మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. చాలా చాలా మంచిది ఇలా తీసుకోవడం వల్ల. రోజు తీసుకోవచ్చు. అంటే మనం అలా ఉడకబెట్టుకుంటే కొంచెం నీళ్ళు తీసుకుని తీసుకోవచ్చు మిల్లెట్స్ వండుకునేటప్పుడు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ వేద్దాం. మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా ఆల్రెడీ. కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తక్కువే తీసుకుందాం అనుకున్న వాళ్ళు అసలు వేసుకోపోయినా పర్లేదు, ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఓకే, కొంచెం పెప్పర్ కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది. మీరు ఇలానే వేడిగా ఇలానే తీసుకోవచ్చు. జలుబు, దగ్గు, కొంచెం ఫీవర్ ఏదన్నా ఉంటే కూడా విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్ లో ఇలానే మాయమైపోతుంది. కొంచెం చల్లారింది, అలా గోరువేడిగా కూడా మనం తీసుకోవచ్చు. దీన్ని ఆనియన్స్ బాబా ఎంత బాగుందో అసలు చూడడానికి. అయితే మిర్చి అంటే మన ఇష్టాన్ని బట్టి వేసుకోవడం, కొంచెం ఎక్కువ తక్కువ. కొత్తిమీర ఎందుకంటే ఇది ఎంతసేపు నానినప్పుడు మనకి ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు అలా తాగొచ్చు. రాత్రి అంతా అవ్వాలని అలానే ఉండక్కర్లేదు. మనకి ఈలోపు ఏమన్నా కొంచెం డ్రింక్ లాంటి తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇలా ఫెర్మెంటేషన్ కి పెరుగు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అవును, మనం ఇలా వదిలిపెట్టి మార్నింగ్ కొంచెం కలుపుకుని తాగేయచ్చు. ఓకే, సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసిన ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆరోగ్యకరమైంది, ఇంక్లూడింగ్ పెప్పర్ పౌడర్ కూడా. పెప్పర్ పౌడర్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇదండి మన సామాన్లతో తయారు చేసుకున్న మిల్లెట్ గంజి అన్నమాట. సో టేస్ట్ చేద్దాము. అన్ని ఫ్లేవర్స్, గంజి, పెప్పర్ పౌడర్, కొరియాండర్,
ఆనియన్ అలాగే మిర్చి ప్రతి ఒక్కటి కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇది మనకి ఎప్పటినో నుంచి వస్తున్న గంజి అనేది మనకి తరతరాల నుంచి మన అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళందరూ ఆయుర్వేద శాస్త్రంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ గంజికి. తర్వాత ఏంటంటే కనుమరుగైపోయినట్టు ఈ గంజి అన్న పదం ఇది తాగేది అంతా పోయింది. అండ్ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఆహారపు అలవాట్లతో దీన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దీని యొక్క విలువను కనుక్కొని ఇప్పుడు అందరూ కావాలని మళ్ళీ డైటింగ్ అని దీంట్లో ఈ గంజి అనేది మార్నింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు, కింద తీసుకుంటున్నారు. ఓకే, సో మనం ఇది ప్రోబయోటిక్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్లీ ట్రై చేయండి. మన పూర్వీకులందరూ కూడా మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు నానమ్మ వాళ్ళ సైడ్ ఆ టైంలో అందరూ కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్లే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, బాడీ అంతా చాలా కూల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫర్మెంట్ చేసుకున్నది మనం తీసుకోవడం వల్ల కూడా చాలా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. డెఫినెట్లీ మళ్ళీ మనం ఇంతకుముందు ఏదైతే ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళమో అవన్నీ కూడా మళ్ళీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకే ప్లస్ అవుతుంది. సో కొద్దిగా టైం వెచ్చించి తీసుకున్నారు అని అంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే పిల్లలకి కూడా ఇది అలవాటు చేసాము అని అంటే వాళ్ళు దీన్ని సూప్ లాగానే అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి గంజి ఇవన్నీ తెలియదు కాబట్టి సూప్ అని చెప్పాము అని కూడా ఇవ్వచ్చు. లేదంటే 1 డే ఫెర్మెంటేషన్ ఇలా ఏదైనా కుండలో పెట్టుకొని 1 డే వదిలిపెట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ఏదైనా టైంలో తీసుకోవచ్చు. ఎస్ మ్యామ్, ఇది అసలు నిజంగా మాటల్లో చెప్పలేము. దీనికి ఉన్న ప్రాముఖ్యత, దీని ద్వారా వచ్చే పోషకాలు విలువలు ఏవైనా సరే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. సో డెఫినెట్లీ మళ్ళీ స్టార్ట్ చేయండి. మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం ఆరోగ్యం. సో మ్యామ్, ఇంతటి మంచి ఔషధ గుణాలున్న ఒక మంచి గంజి రెసిపీని చూపించారు మన వ్యూవర్స్కి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే అండి.